ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అంటుంటే ముందుగానే చెప్పి మరీ అవినీతి అక్రమాలు చేసిన తేడాగాళ్లను జైల్లోకి తోస్తున్నామని కూటమి ప్రభుత్వం అంటోంది. ఏది ఏమైనా వైసీపీ నేతల్లో ఒక రకమైన వణుకును పుట్టించడంలో కూటమి సర్కార్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అందుకేనేమో ఒకప్పటిలా రాజకీయ నేతల బూతు ప్రసంగాలు ప్రస్తుతం ఎక్కడా లేవు. తొడలుగొట్టే ప్రెస్ మీట్లు లేవు. రెడ్ బుక్ పుణ్యమా అని కనీసం బూతుల సామ్రాట్టుల నోళ్లకు తాళాలు పడ్డాయని జనం సైతం అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీలో ఉన్న అసలు సిసలు ఆణిముత్యాలను అరెస్ట్ చేయకుండా ఇంకా కాలం వెళ్లిబుచ్చుతోంది కూటమి ప్రభుత్వం అంటూ ఓ వర్గం లోకేష్ను రెచ్చగొట్టే పనిలో ఫుల్ బిజీగా ఉందట. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, సకల శాఖ మంత్రిగా వెలగబెట్టిన సజ్జల, ఆయన కుమారరత్నం ఇలా చాలా మందిని ఇంకా బయటే తిరగనివ్వడంపై పలువురు టీడీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అసంతృప్తి వెళ్లగక్కుతుంటే జనసేన శ్రేణులు సైతం మొన్నటి ఆవిర్భావ సభ సాక్షిగా బాహాటంగా తమ వెర్షన్ చెప్పుకొచ్చారు కూడా. జనం కూడా ఎప్పుడెప్పుడు ఈ సోకాళ్లు వైసీపీ నేతల అరెస్టుల గురించి వింటామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారట. అయితే చాప కింద నీరులా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉందట. ఒక్కసారి అరెస్ట్ చేస్తే మినిమం 100 రోజుల పాటు జైల్లో మగ్గేలా పగడ్బందీగా కేసుల తాలూకా స్కెచ్ రెడీగా పెట్టుకుంటున్నారట. అందుకే పోసానికి అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినా రిలీజ్కు ముందు సిఐడి వచ్చి మళ్లీ లోపలేసింది. మరోవైపు వంశీకి మార్చి 28 వరకు రిమాండ్ పొడిగించారు కూడా. కనీసం 100 రోజులు కటకటాల వెనుక పెట్టాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో మద్యం కుంభకోణంలో పెద్ద తలకాయలు అరెస్టు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆడుదాం ఆంధ్ర స్కామ్ పై కూడా సిఐడి వేగంగా దర్యాప్తు చేస్తోంది. అతి త్వరలో మాజీ మంత్రి రోజాకు శ్రీకృష్ణ జన్మస్థానంలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ సైతం నడుస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచార సమయంలో నేనున్నానంటూ వైసీపీలోకి వచ్చిన యాంకర్ శ్యామలని కూడా అరెస్ట్ చేస్తారనే పుకారు షికారు చేస్తోంది. నిజానికి శ్యామల వైసీపీ తీర్థం ఎప్పుడో తీసుకున్నా ఎన్నికల ప్రచారం సమయంలోనే లైమ్ లైట్లోకి వచ్చింది. జనసేనాని చంద్రబాబులపై ఓ పిట్టె కథ చెప్పి ఫలితాలొచ్చాక తాను చెప్పిన కథలను జనం నమ్మలేదని తెలుసుకుంది. అయితే వైసీపీ నుంచి వరుసగా వికెట్లు పడడం, శ్యామలకు ఎంతో కొంత సినీ గ్లామర్ ఉండడంతో ఆమె పార్టీ వీడకుండా ఉండేందుకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టారు జగన్ రెడ్డి. దీంతో శ్యామల అడపాదడపా ప్రెస్ మీట్లలో మెరిసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఎటొచ్చి శ్యామల పేరు అసలు రెడ్ బుక్లో లేనేలేదనేది కొందరి వాదన. నిజానికి శ్యామలను అరెస్ట్ చేసేది తెలంగాణ పోలీసులనే టాక్ సైతం నడుస్తోంది. ఇంతకీ శ్యామల ఏం చేసిందయ్యా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడమే ఆమె చేసిన పెద్ద పాపమట. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కారణంగా పలువురు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. విశాఖలో లోకల్ బాయ్ నానిని జైలుకు పంపారు. ఇప్పుడు హైదరాబాద్ హర్షసాయి పైన కేసులు పెట్టారు. పేదలకు సాయం చేస్తున్నట్లుగా పబ్లిసిటీ చేసుకుని యూట్యూబర్గా ఫాలోయింగ్ పెంచుకున్న హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినట్టుగా తెలుస్తోంది. పైగా తాను చేయకపోతే వేరే వారు చేస్తారని సమర్థించుకున్నాడు. ఈ క్రమంలో పలువురు ఫిర్యాదు చేయడంతో హర్షసాయిపై కేసు నమోదైంది. ఈ లిస్టులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలున్నారు. ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్న శ్యామల కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి భారీగా సంపాదించిందనే వార్తలు నెట్టింట గుప్పుమంటున్నాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ అండలేని వారిపైనే కేసులు పెడతారా? శ్యామల లాంటి వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పట్టించుకోరా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్యామలపై కూడా కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే త్వరలో యాంకర్ శ్యామల అలియాస్ వైసీపీ అధికార ప్రతినిధి జైలుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలియదు కానీ రెడ్ బుక్ లో పేరు లేకుండా కూడా శ్యామల భయంతో వణికిపోయే పరిస్థితి వచ్చి పడింది. మరి జగన్ రెడ్డి తాను వదిలిన బాణాన్ని తానే రక్షిస్తాడో, పోసారని వదిలేసినట్టు వదిలేసి చేతులు దులుపుకుంటాడో చూడాలి. మరి పాపం షార్ట్ రెడీ అనేలోపే శ్యామల పొలిటికల్ కెరీర్ ప్యాకప్ అయ్యేలా ఉంది.